వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్. ఫ్రెండ్స్, మనం పోయినసారి వీడియోలో ప్రొఫెసర్ అగ్డాన్ బేసిక్ ఇంగ్లీష్ కోర్సులో వాడేటటువంటి 850 వర్డ్స్లో మనం 100 యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం. అంతకుముందు వీడియోలో 100 ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో యాడ్జెక్టివ్స్లో మిగిలిన 50 యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఆయన యాడ్జెక్టివ్స్ మొత్తం 150 తీసుకోవడం జరిగింది. ఆ 150లో 100 యాడ్జెక్టివ్స్ ఇంతకుముందు వీడియోలో కవర్ చేసాం. ఇప్పుడు 50 యాడ్జెక్టివ్స్ మిగిలాయి. ఆ 50ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీటిలో మొదటిది ఏమిటి అంటే అవేక్. అవేక్ అంటే మేల్కొని అని అర్థం. ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్నటువంటి 50 యాడ్జెక్టివ్స్ కూడా అపోజిట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అపోజిట్స్ ఉంటాయన్నమాట. అవేక్ అంటే మేల్కొని, దానికి అపోజిట్ ఏమిటి? అస్లీప్, నిద్రలో. రవి ఈజ్ అవేక్ అంటే రవి మేల్కొని ఉన్నాడు. సీత ఈజ్ అస్లీప్ అంటే సీత నిద్రలో ఉంది అని. ఇక దీంట్లో నెక్స్ట్ వర్డ్ బ్యాడ్. బ్యాడ్ అంటే చెడు. బ్యాడ్ పర్సన్ అంటే చెడ్డ వ్యక్తి, చెడ్డ, చెడు అని. నెక్స్ట్ వర్డ్ బెంట్. బెంట్ అంటే వంకర్లు ఉన్నా అని, వంగిన అని అర్థం వస్తుంది. దానికి అపోజిట్ ఏమిటి? స్ట్రైట్. నెక్స్ట్ వర్డ్ బిటర్. ఇక్కడ కూడా మీకు డబుల్ టీ ఉంది చూడండి. బిట్టర్ అనకూడదు. BITTER, బిట్టర్ అనకూడదు. బిటర్ అంటే చేదుగా ఉన్నదాన్ని. బిటర్ గార్డ్స్ అంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా, బిటర్. బిటర్ అంటే చేదు. దానికి అపోజిట్ ఏమిటి? స్వీట్. బ్లూ. బ్లూ అంటే నీలివర్ణంలో. ద స్కై ఈజ్ బ్లూ అంటే ఆకాశం నీలివర్ణంలో ఉంది. దానికి అపోజిట్ ఏం వాడతారంటే ఆరెంజ్ వాడతారనమాట బ్లూకి. నెక్స్ట్ వర్డ్ సర్టన్. సర్టన్ అంటే ఖచ్చితమైన, ష్యూర్ అనే అర్థం అనమాట. సర్టన్కి అపోజిట్ ఏమిటి? అన్సర్టన్ అంటే ఖచ్చితం కాదు, గ్యారంటీ లేదు అని. కోల్డ్. కోల్డ్ అంటే చలిగా ఉన్నా అని అర్థం. మరి కూల్ అనే పదం కూడా మనకు ఒకటి ఉంది. కూల్ అంటే చల్లగా ఉన్నా. కోల్డ్కి కూల్కి ఏమిటి డిఫరెన్స్? కూల్ అనేది మనకి హాయిగా ఉంటుంది, కోల్డ్ అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది. చలి. కోల్డ్ కంట్రీస్ అంటే చలి దేశాలు. కూల్ ప్లేస్ అంటే చల్లగా ఉండే ప్రదేశం. సో కూల్ అనేది మనం ఎప్పుడు వాడతాం? మనకి హాయిగా ఉండే వాతావరణం అయితే హాయిగా ఉన్నప్పుడు కూల్ వాడతాం. మనకి ఇబ్బందికరంగా ఉంటే కోల్డ్ వాడతాం. అంటే కూల్ అంటే చల్లగా, కోల్డ్ అంటే చలిగా. కోల్డ్కి అపోజిట్ ఏమిటి? హాట్, వేడిగా. ఇది మనకి ఇబ్బందికరమైనటువంటిది. కంప్లీట్. కంప్లీట్ అంటే పూర్తి అని అర్థం. దానికి అపోజిట్ ఏమిటి? ఇన్కంప్లీట్. సంపూర్ణ, అసంపూర్ణ. కంప్లీట్ అంటే సంపూర్ణ, పూర్తి అని అర్థం. ఇన్కంప్లీట్ అంటే అసంపూర్ణ. ఇన్కంప్లీట్ వర్క్ అన్నాం అనుకోండి, అసంపూర్ణమైన పని. క్రూవల్. క్రూవల్ అంటే క్రూరమైన. దానికి అపోజిట్ ఏమిటి? కైండ్, దయగలిగిన, జాలి కలిగిన అని అర్థం. డార్క్. డార్క్ అంటే చీకటిగా ఉన్న. డార్క్ రూమ్ అంటే చీకటిగా ఉండేటటువంటి రూము. దానికి అపోజిట్ ఏమిటి? డార్క్కి బ్రైట్. బ్రైట్ రూమ్ అంటే ప్రకాశవంతంగా ఉన్న రూము. నెక్స్ట్ డెడ్. డెడ్ అంటే మరణించి ఉన్న అని అర్థం. ఇట్ ఈజ్ డెడ్ అంటే అది మరణించి ఉంది, బతికి లేదు. ఇట్ ఈజ్ డెడ్. ద స్నేక్ ఈజ్ డెడ్ అన్నాం అనుకోండి. ద స్నేక్ ఈజ్ డెడ్ అంటే పాము చచ్చి ఉంది, చచ్చి బతికి. దానికి అపోజిట్ ఏమిటి? అలైవ్. అలైవ్ అంటే బతికి. ద స్నేక్ ఈజ్ డెడ్ అన్నాం అనుకోండి, పాము చచ్చి ఉంది, చనిపోయి ఉంది. ద స్నేక్ ఈజ్ అలైవ్ అన్నాం అనుకోండి, పాము బతికుంది అంటే ప్రాణాలతో ఉంది అని. డెడ్కి మనం యాడ్జెక్టివ్ వాడినప్పుడు అపోజిట్ ఏమిటి? డెడ్కి అలైవ్. నెక్స్ట్ డియా. డియా అంటే మనకి 2 అర్థాలు ఉన్నాయి. ప్రియమైన, తర్వాత ఖరీదైన అనే అర్థం కూడా ఉంది. సో డియా అంటే ఖరీదైన అని అర్థం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి అపోజిట్ ఏమవుతుంది? చీప్. చీప్. నెక్స్ట్ వర్డ్ డెలికేట్. డెలికేట్ అంటే సున్నితమైన. దానికి అపోజిట్ ఏమిటి? స్ట్రాంగ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే తేడా ఉన్నా అని. దీస్ 2 కలర్స్ ఆర్ డిఫరెంట్.
ఈ రెండు కలర్లు డిఫరెంట్. దీస్ టూ ఆర్ సేమ్. ఈ రెండు ఒకటే. సేమ్ అంటే ఒకటే అని, తేడా లేదు అని. డిఫరెంట్ అంటే తేడా ఉంది అని. నెక్స్ట్ వర్డ్ డర్టీ. డర్టీ అంటే మురికిగా. దానికి అపోజిట్ ఏమిటి? క్లీన్. డర్టీ వాటర్, క్లీన్ వాటర్. డ్రై. డ్రై అంటే ఏమిటి? డ్రై అంటే పొడిగా ఉన్నా అని. దానికి అపోజిట్ ఏమిటి? వెట్, తడి అని, తడిగా ఉన్నా అని. ఫాల్స్. ఫాల్స్ అంటే ఇన్కరెక్ట్ అని, తప్పు. దానికి అపోజిట్ ఏమిటి? ఫాల్స్కి ట్రూ. ట్రూ ట్రూ ఫాల్స్ అంటాం కదా మనం. ట్రూ అంటే కరెక్ట్ అని, ఫాల్స్ అంటే రాంగ్ అని. నెక్స్ట్ వర్డ్ ఫీబుల్. ఫీబుల్ అంటే వీక్, అంటే బలహీనమైన అని అర్థం. ఫీబుల్ అంటే దానికి అపోజిట్ ఏమిటి? స్ట్రాంగ్. నెక్స్ట్ ఫిమేల్. ఫిమేల్ అంటే ఆడ. దానికి అపోజిట్ ఏమిటి? మేల్. యాక్చువల్గా మేల్ ఫిమేల్ అనే పదాలని మనం జనరల్గా సెక్స్ అంటే జెండర్ చూపించేటప్పుడు వాడతాం అన్నమాట. మామూలుగా దేర్ ఆర్ టూ ఫిమేల్స్ అనకూడదు. ఇద్దరు ఫిమేల్స్ ఉన్నారు, 5 ఫిమేల్స్ ఉన్నారు అనకూడదు. 5 మెన్ ఉన్నారు, 2 ఉమెన్ ఉన్నారు అనాలి. కానీ మేల్ ఫిమేల్ అనేది అంత రెస్పెక్టబుల్ వర్డ్స్ కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడాలి. ఎక్కువగా జంతువులకి వాడతాం. తర్వాత లింగం, జెండర్ చూపించేటప్పుడు వాడతాం. కానీ మనుషులు మ్యాన్ బదులు మేల్ అని, ఉమెన్ బదులు ఫిమేల్ అని వాడకూడదు. ఫూలిష్. ఫూలిష్ అంటే మూర్ఖం. ఫూలిష్ పర్సన్ అంటే మూర్ఖుడు, మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తిని ఫూలిష్ అంటాం. దానికి అపోజిట్ ఏమిటి? క్లెవర్, తెలివైన. నెక్స్ట్ గ్రూప్లో ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన అని. దానికి ఏమిటి? పాస్ట్ లేదా ప్రజెంట్ అని కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే గతానికి సంబంధించిన, ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు సంబంధించిన. నెక్స్ట్ వర్డ్ గ్రీన్. గ్రీన్ అంటే ఆకుపచ్చ, ఆకుపచ్చని అని, గ్రీన్ కలర్. దానికి అపోజిట్ ఏమిటి? రెడ్, రెడ్ కలర్. ఇల్. ఇల్ అంటే జబ్బుపడి. షీ ఈజ్ ఇల్ అంటే ఆమె జబ్బుపడి ఉంది. దానికి అపోజిట్ ఏమిటి? వెల్. షీ ఈజ్ వెల్ అంటే ఆమె ఆరోగ్యంగా ఉంది. లాస్ట్. లాస్ట్ అంటే ఆఖరి. దానికి అపోజిట్ ఏమిటి? ఫస్ట్. నెక్స్ట్ వర్డ్ లేట్. లేట్ అంటే ఆలస్యంగా. దానికి అపోజిట్ ఏమిటి? ఎర్లీ, ముందుగా, పెందలకడనే అని. లెఫ్ట్. దానికి అపోజిట్ ఏమిటి? రైట్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. నెక్స్ట్ వర్డ్ లూస్. మనం దీన్ని లూజ్ అంటుంటాం. అది ఇంకొక పదం ఉంది, LOSE, లూజ్. అది వర్బ్ అనమాట. లూజ్ అంటే కోల్పోవటం, పోగొట్టుకోవటం అని. ఇది LOOSE, లూస్ అంటే వదులుగా. ద షర్ట్ ఈజ్ వెరీ లూస్. ఈ చొక్కా చాలా లూజ్గా ఉంది అంటే టైట్. దీనికి అపోజిట్ ఏమిటి? టైట్. టైట్ అంటే బిగుతుగా. లౌడ్. లౌడ్ అంటే లౌడ్ వాయిస్ అంటే గట్టిగా ఉండే ధ్వని, గట్టి ధ్వని. దానికి ఏమిటి? సాఫ్ట్. సాఫ్ట్, సాఫ్ట్ వాయిస్. లౌడ్ వాయిస్, సాఫ్ట్ వాయిస్ అంటే మృదువుగా. లో. లో అంటే తక్కువగా అని. మిక్స్డ్. మిక్స్డ్ అంటే కలగలిసి ఉన్నా అని. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటాం. అంటే అన్ని రకరకాలు కలిపి ఉంటాయి. దీన్ని కూడా మిక్స్డ్ అనకూడదు, మిక్స్డ్. ఇక్కడ డీని టీగా పలకాలి. మిక్స్డ్, మిక్స్డ్, మిక్స్డ్. మిక్స్డ్ కాదు, మిక్స్డ్. మిక్స్డ్కి ఆపోజిట్ ఏమిటి? ప్యూర్. మిక్స్డ్ అంటే కల్తీ కలిసిన అని, లేదా రకరకాలు కలిసిన. ప్యూర్. ప్యూర్ అంటే ఇంకేమీ కలపనటువంటి, స్వచ్ఛమైన. నేరో. నేరో అంటే ఇరుకైన. దానికి అపోజిట్ ఏమిటి? వైడ్, విశాలమైన, వెడల్పైన. ఓల్డ్. ఓల్డ్ అంటే పాత. దానికి అపోజిట్ ఏమిటి? న్యూ, కొత్త. సో నెక్స్ట్ వర్డ్ అపోజిట్. అపోజిట్ అంటే ఎదురుగా ఉన్న అని అర్థం. అపోజిట్ సైడ్ అంటే ఎదురుగా ఉన్న, అవతల పక్క అని. దానికి అపోజిట్కి వ్యతిరేక పదం ఏమిటి? సేమ్. సేమ్ సైడ్ అంటే ఒకే వైపు, ఇదే వైపు అని. పబ్లిక్. పబ్లిక్ అంటే ప్రజా అని. పబ్లిక్ రిలేషన్స్ అంటే ప్రజా సంబంధాలు. దానికి అపోజిట్ ఏంటి? ప్రైవేట్ అంటే వ్యక్తిగత అని.
నెక్స్ట్ వర్డ్ రఫ్. రఫ్ అంటే గరుకుగా అని. స్మూత్ అంటే మృదువుగా, నునుపుగా అని అర్థం. రఫ్ రోడ్, స్మూత్ రోడ్. సాడ్, ఎస్ఏడి, సాడ్ అంటే బాధగా, విచారంగా అని. షీ ఈజ్ సాడ్ అంటే ఆమె విచారంగా ఉంది, బాధతో ఉంది. సాడ్కి అపోజిట్ ఏమిటి? హ్యాపీ. హీ ఈజ్ హ్యాపీ నౌ, అతను ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. సేఫ్. సేఫ్ అంటే సురక్షిత. సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే రక్షిత తాగునీరు. అన్సేఫ్ అంటే సురక్షితం కానిది. సీక్రెట్. సీక్రెట్ అంటే రహస్య. సీక్రెట్ అగ్రిమెంట్ అన్నాం అనుకోండి, అంటే రహస్య ఒప్పందం. ఓపెన్. సీక్రెట్కి ఏం తీసుకోవచ్చు? ఓపెన్. ఓపెన్ అంటే బహిరంగ. షార్ట్. షార్ట్ అంటే పొట్టి. దానికి అపోజిట్ ఏమిటి? టాల్. షట్. షట్ అంటే మూసిన. దానికి అపోజిట్ ఏమిటి? ఓపెన్. సింపుల్ అంటే సరళమైన. స్లో. స్లో అంటే నెమ్మదిగా. స్మాల్. స్మాల్ అంటే చిన్న. దానికి అపోజిట్ ఏమిటి? బిగ్. సాఫ్ట్. సాఫ్ట్ అంటే మృదువైన. దానికి అపోజిట్ ఏమిటి? హార్డ్, కఠినమైన. సాలిడ్. సాలిడ్ అంటే ఘన. దానికి అపోజిట్ ఏమిటి? ద్రవ అంటే లిక్విడ్. స్పెషల్. స్పెషల్ అంటే ప్రత్యేక. దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనం? ఆర్డినరీ, సామాన్య. నెక్స్ట్ వర్డ్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ అంటే నార్మల్గా లేనిది అని, అంటే విచిత్రమైనది. దానికి అపోజిట్ ఏమిటి? నార్మల్, మామూలుగా ఉండేది. థిన్. థిన్ అంటే పల్చగా ఉంటాం, బక్కగా ఉంటాం అనే అర్థం కూడా ఉంది. థిన్. దానికి అపోజిట్ ఏమిటి? థిక్. నెక్స్ట్ వర్డ్ వైట్. వైట్ అంటే తెల్లని. దానికి అపోజిట్ ఏమిటి? బ్లాక్, నల్లని. రాంగ్ అంటే తప్పు అని. రాంగ్ ఆన్సర్ అంటే తప్పుడు సమాధానం. తప్పుడు, తప్పు అనే అర్థాలు తీసుకోవచ్చు. రాంగ్ ఆన్సర్. దానికి అపోజిట్ ఏమిటి? రైట్ ఆన్సర్, సరైన సమాధానం. సో ఫ్రెండ్స్, ఆగ్డాన్ 150 యాడ్జెక్టివ్స్లో మనం ఇంతకుముందు వీడియోలో 100, ఈ వీడియోలో 50, మొత్తం 150 యాడ్జెక్టివ్స్ని కవర్ చేయడం జరిగింది. మీరు వీటిని వాక్యాలు ఎలా వాడాలో నేర్చుకోవాలి. తర్వాత వీటి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. తర్వాత వాటి ఏ సందర్భంలో ఏ పదం వస్తుందో తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లెసన్స్ ఎన్నో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.